ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవినీతి పరుల అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారు. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి పేషీకి కాల్ చేసి పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేయడం జరిగింది. దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం, ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు పోలీసులను అలర్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి నెంబర్లు తీసుకొని చూస్తే గతంలో అనిత గారికి కూడా ఆ వ్యక్తి ఫోన్లు చేయడం జరిగింది. అయితే ఆ వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో త్వరగా అరెస్టు చేయాలి అని పోలీసులను అనిత గారు ఆదేశించడంతో పోలీసులు 28 గంటలు తిరగక ముందే ఆ వ్యక్తిని అయితే అరెస్టు చేయడం జరిగింది. ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జెడ్ సెక్యూరిటీ ఇవ్వాలి అని గత కొన్ని రోజులుగా జనసేన నేతలతో పాటు ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీని గద్దె దించడంలో పవన్ కళ్యాణ్ గారే అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి కూడా పవన్ కళ్యాణ్ గారే కారణం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలో చేర్చుకునేది లేదు అని బీజేపీ నేతలు చెప్పినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నేతలను ఒప్పించి ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వచ్చేలా చేశారు. దాంతో వరకు చంద్రబాబు నాయుడు గారి అవసరంతోనే ఆయన వల్లే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు అయ్యేలా చేసింది. ఒక్కసారిగా దేశవ్యాప్తంగా పవన్ అంటే తుఫాను అని పవన్ కళ్యాణ్ గారు నిరూపించుకున్నారు. ఈ మధ్య మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాణ్ గారు తన పవర్ ఏంటో చూపించడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సందర్భంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యర్థులకు అలాగే అక్రమార్కులకు అవినీతి పరులకు టార్గెట్ అయినట్లు తెలుస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ సీజ్ ది సిప్ అనే ఒక మాట అనడంతో అది దేశవ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో మనం అంతా చూసాము. సో ఈ మధ్య రకంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యర్థులకు టార్గెట్ లో ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి తగిన సెక్యూరిటీ ఇవ్వాలి అని అందరూ కోరుకుంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ని హతమార్చేందుకు సుపారీ కూడా ఇచ్చారు. ఒక గ్యాంగ్ తిరుగుతుంది అని గతంలో బాగా వార్తలు వచ్చాయి. 2-3 రోజులు పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు అటు ఇటు తిరిగారు అన్నట్లు వాళ్ళని పట్టుకొని పోలీసులు కూడా వాళ్ళని విచారించారు అని చెప్పేసి గతంలో వార్తలు కూడా వచ్చాయి. ఆ సందర్భంలో తీన్మార్ మల్లన్న, ప్రస్తుతం తెలంగాణ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు అప్పుడు బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ డేంజర్ లో ఉన్నాడు అని చెప్పేసి వార్తలు వస్తున్న తరుణంలో మరోసారి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ గొప్ప దేశభక్తుడు, పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది, ఆయన ఒంటిపై ఈగ వాలినా సరే కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్ని గుండంలా మారిపోతుంది అని తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఫోన్ కాల్ చేశాడో ఆ వ్యక్తి వెనుకాల ఉన్న వాళ్ళను పట్టుకోవాలి, ఎందుకు ఫోన్ చేశాడో కనుక్కోవాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.